ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంట్ కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో నేషనల్ హాకీ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లీ పర్యవేక్షణలో ఘనంగా జరుగుతుందని కాకినాడ జిల్లా పీఈటీస్ అసోసియేషన్ అధ్యక్షులు వి రవిరాజు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్ తెలియజేశారు. కాకినాడ జిల్లా పీఈటీస్ రవిరాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, వసతి, అదేవిధంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రతిరోజు జాయింట్ కలెక్టర్ అధికారులతో మానిటరింగ్ చేస్తూ పరిశీలిస్తున్నారు. ఇందులో యువ క్రీడాకారులతో పాటు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులు రావడం జరిగిందని అన్నారు. 4వ రోజు చండీగఢ్ బెంగళూరు మ్యాచ్ జరగగా బెంగళూరు విన్ అయింది. డిస్టిక్ అధికారులు డిప్యుటేషన్ మీద వచ్చిన పీఈటీలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రెస్టేజ్ ఇష్యూగా చెయ్యాలని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఫస్ట్ రివ్యూ మీటింగ్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో పాటు జరిగింది. ముఖ్యంగా ఆ టోర్నమెంట్ గురించి మన చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారికి చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మా డిఎస్డిఓ గారు టోర్నమెంట్ స్థాయి ఇది, ఇలాగా ఆల్ ఇండియా సివిల్ సర్వీసు, దీనికి గవర్నర్ హోస్ట్ చేస్తారు, సీఎం స్థాయిలో ఇనాగ్రేషన్ ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో ప్రజెంటేషను, గ్రౌండ్కి కావాల్సిన ఫెసిలిటీస్, అకామిడేషను, పూర్తి స్థాయిలో మనకి కంటైనర్స్ లాంటివి వస్తే డ్రెస్సింగ్ రూమ్స్, రేపు రాబోయే రోజుల్లో కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఏ విధంగా మనకి ఫెసిలిటీస్ అది ఉపయోగపడతాయో పర్మనెంట్గా చేయిస్తే ఎలా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మన ఆర్గనైజర్స్కి చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. కోకనాడ కోస్టల్ క్లబ్కి సంబంధించి ఫౌండర్ అయినటువంటి రవిచంద్ర ప్రసాద్, కోకనాడ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు బాజీ గారు కానీ, గంగాధర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్ విషయంలో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 26వ తేదీ నుంచి క్వార్టర్ ఫైనల్స్, 27వ తేదీన సెమీఫైనల్స్, 28వ తేదీన ఫైనల్స్ మరియు థర్డ్ ప్లేస్ జరుగుతుంది. మరి 25 ఏళ్ళ నుంచి దాదాపు 50 సంవత్సరాలు, 55-56 సంవత్సరాల వరకు కూడా చాలా ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఇండియాకి ఆడిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా నేషనల్స్లో మంచి స్థాయిలో ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఏజ్ని కూడా లెక్క చేయకుండా ఫ్యాషన్గా వాళ్ళు ముఖ్యంగా చూడడం ఏంటంటే ఒక ఇనాగ్రేషన్ కార్యక్రమం ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా అంత జరగనటువంటి చక్కటి ఆరంభం జరిగింది తెలియపరుస్తూ, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మేము చాలా హాకీ క్రీడాకారులు కావచ్చు, హాకీ కోచ్లు కావచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎందుకంటే పీడీఎల్ 30 మందిని డెప్యుటేషన్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కోచెస్ని ఇచ్చారు, హాకీ ఆంధ్రప్రదేశ్ నుంచి 30 మందిని డెప్యుటేషన్ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడంలో మరి కలెక్టర్ గారు కానీ, మా డిఎస్డీ గారు కానీ, ముఖ్యంగా జేసీ గారు ప్రతి 2-3 రోజులకు ఒకసారి వచ్చి రివ్యూ మీటింగ్లు వచ్చి ఆర్డీఓ గారు అకామిడేషన్, ఇలాగ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాకు అన్ని టీమ్స్ కలిపి సుమారు 45 నుంచి 50 టీంలు పార్టిసిపేట్ చేసే పెద్ద టోర్నమెంట్ హాకీ. అంటే ఇందులో ఒలింపియన్స్, అర్జున్ అవార్డీస్, అలాగే ఎక్స్ ఒలింపియన్స్, ప్రజెంట్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అందరూ కలిసి ఆడుతున్న టోర్నమెంట్. ఒక రకంగా ఈ టోర్నమెంట్ చేయడం వల్ల జిల్లాలోన హాకీ మనం ఇంటర్నేషనల్ లెవెల్ కూడా చేయగలం అని నిరూపించడానికి అన్నమాట ఇది ఒక ముఖ్యమైన టోర్నమెంట్. దీనికి జిల్లా కలెక్టర్ గారు 13 కమిటీలు వేశారు. ప్రతి కమిటీ కూడాను రాత్రి బావుళ్ళు అనమాట చక్కగా కార్యం చేస్తూ క్రీడాకారులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తుంది. అలాగే కలెక్టర్ గారి చొరవతోటి, అలాగే వచ్చిన క్రీడాకారులందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి యాత్రా స్థలాలు, కోరంగి కానీ, అన్నవరం కానీ, టెంపుల్స్ కానీ అన్ని కూడా విజిట్ చేస్తున్నారు. సార్ ఆదేశాల మేరకు అక్కడ కూడా వాళ్ళు ఫ్రీగా దర్శనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మన ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి క్రీడాకారుడు కూడా ఇటువంటి టోర్నమెంటు ఇలాగే జరిగితే నిజంగా చాలామందికి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం ఇన్ని ఫెసిలిటీస్ తోటి బస్ ట్రావెలింగ్, అలాగే ఫుడ్, వాళ్ళకి అనమాట అకామిడేషను, అలాగే వాళ్ళకి అనమాట ఏ రకమైనటువంటి సౌకర్యాలు అవసరం అన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంటూ తీసుకొస్తుంది. దీనికి ముఖ్యంగా అనమాట జిల్లా హాకీ అసోసియేషను వారి యొక్క ఆర్గనైజేషన్ చాలా బాగుంది. ఎందుకంటే సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ అన్నీ కూడా ఇదివరకు దానికి కండక్ట్ చేశారు. మంచి సెటప్ ఉంది కాబట్టి మనం జిల్లా హాకీ అసోసియేషను, రవిరాజు గారు, అలాగే రవిచంద్ర గారు, అలాగే వారి యొక్క సారథ్యం ఉందన్నమాట. డెఫినెట్గా మనం రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ మన మీట్స్ కూడా ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ కూడాను భవిష్యత్తులో రావడానికి జిల్లా కలెక్టర్ గారు దానికి కూడా చొరవ తీసుకుంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి కూడా మనకి సిఎస్ఆర్ నుంచి శాంక్షన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్కి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్టాండర్డ్స్ అన్ని కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మ్యాచెస్ కూడా చేయడం సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తూ ఇంతటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయానికి కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే కమిటీ
డిఎస్ఓ గారు